రోజంతా పొద్దున్నే రన్నింగ్ చేసి వాకింగ్ చేసి మెట్లెక్కి హ్యాపీగా ఉండి చిన్న చిన్న పనులు చేసి మీ భార్య చెప్పిన పనులు గుర్తుపెట్టుకొని టిష్యూలు వాడకుండా అనవసరంగా వస్తువులు వాడకుండా తగ్గించుకుంటా ఉండి అవసరమైనప్పుడు నువ్వు ఏదైనా ఖర్చు పెట్టినా అది ఇట్స్ గో. ఇప్పుడు ఇంకా ఏంటి, నేను ఇప్పుడు ఆటోకి 6 కిలోమీటర్లు కదా, 1 గంట ముందర బయలుదేరి నడుచుకుంటా వచ్చిందంటే ఇంకా హ్యాపీ నాకు. ఆటో అవసరం కూడా లేకుండా నాకు వీలు కాలేదు కాబట్టి వచ్చిన. ప్లస్ ట్రాఫిక్ ఈడ నడవబుద్ధి కాదండి. ఇక్కడ ఈ ట్రాఫిక్, ఆ గలాటలు, సౌండ్లు, హారన్లు వేస్తా ఉంటారు. ఇట్లా అట్లా చూసి పెడితే గుండెలు పడతాము. అంతేలేండి, మీరు ప్రకృతికి దగ్గరగా బతికిన వాళ్ళు. మీరు టక్కన ఒక్కసారి నేనే కాదు, చాలా మంది ఇప్పుడు మనం మాట్లాడుకోండి, మనం చూస్తా ఉంటే చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 4 సార్లు 5 సార్లు ఊరికి పోయి ఊర్లో ఉంటా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను చెప్పేది అక్కడికి పోతేనే, ఆ సంక్రాంతికి పోతేనే మా ఊరికి హాయిగా ఉందబ్బా అనే బదులు మీరు పొద్దున్నే లేచి బ్రహ్మముహూర్తంలో రాత్రి అల్లిగా పడుకొని ఆ సన్ రైజ్ను పోయి చూడండి అబ్బా. మీ డాబా మీదకి పోయి సైలెంట్గా సన్ రైజ్ని చూసుకొని కొంచెం ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి, వీలైతే డాబా మీద గట్టిగా నడిచి కొంచెం స్కిప్పింగ్ చేసి. మీరు సన్ రైజ్ అంటున్నారు, చాలా అపార్ట్మెంట్స్ లో, చాలా కమ్యూనిటీస్ లో అసలు సన్ కనిపించేదానికి స్కోపే లేదు ఇప్పట్లో చూస్తే అర్బన్ లో. అంటే లేట్కి లేచిన వాళ్ళకు తెలియదు కానీ తొందరగా లేచిన వాళ్ళకి డాబా మీదకో ఊరి బయటకో ఇంటి వెనకాలకో ఎక్కడికో పోయి ఆ పిచ్చుకలకు కొన్ని రాగులు పిచ్చుకలు ఉంటే లేదా చీమలో పావురాలకు ఏదో వేయడమో, ఆ కుక్కకు కొంచెం 2 బిస్కెట్లు వేయడమో. లైఫ్ అట్లా. నువ్వు అల్టిమేట్గా నువ్వు పెద్ద బిల్డింగ్ కట్టి 4 కోట్లు భుజా, మై హోమ్ భుజా ఎంతో బ్రాండ్లో కట్టి అది చేసి దానికి గృహప్రవేశం చేసి ఇన్ని చేసి ట్యాప్ అది లీక్ అవుతా ఉంటుంది. ఫినిష్డా లీక్ కాకుండా ఉంటుందా? ఏదో ఒకటి వస్తుంది. అంత ముందర బాడిగింట్లో ఉంటే నీకు పట్లట్లు ఉండవు, అటాచ్మెంట్లు లేవు, సొంతం కదా. టూ మచ్ అటాచ్ ఏడ్చి గిలగిలగా కొట్టుకుంటావు. 5 కోట్లు పెట్టి గిలగిలగా కొట్టుకుంటావు.